వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు వచ్చేసి సలార్ మూవీ రివ్యూ చూద్దాం. సలార్లో వచ్చేసి ఫస్ట్ స్టార్టింగ్లో హీరో చిన్నప్పటి స్టోరీ చూపిస్తారు. చిన్నప్పుడు ఇద్దరు ఫ్రెండ్స్ ఉంటారు. ఇక్కడ ప్రభాస్ పేరు వచ్చేసి సలారు, వాళ్ళ ఫ్రెండ్ పేరు వచ్చేసి వరద ఉంటుంది. అప్పుడు చిన్నప్పుడు తను వాళ్ళ ఫ్రెండ్కి హెల్ప్ చేస్తాడు. ఇక్కడ ఒక ఫైట్ సీన్ ఉంటుంది. అక్కడ ఫైట్ చేస్తుంటే ఆ ఫైటర్ని ప్రభాస్ వచ్చేసి కరెంటు తీగతోటి ఓడిస్తాడు. అట్లా వరదకి ప్రభాస్ హెల్ప్ చేస్తాడు. ఆ తర్వాత ఇంకా ప్రభాస్ ఫ్యామిలీకి తను వరద హెల్ప్ చేస్తాడు. ఇట్లా వాళ్ళ ఊరు నుంచి వెళ్ళిపోయి వేరే దగ్గర ఒక దగ్గర ఉంటారు. అయితే స్టార్టింగ్లో స్టార్టింగ్లో చూపిస్తారు. తను అక్కడ ఉండేది, అక్కడ మైనింగ్ దగ్గర పనిచేసే చూపిస్తారు. అక్కడ పిల్లల స్కూల్ లాంటివి ఉంటుంది. అక్కడ వాళ్ళ మదర్ వచ్చేసి ఒక స్కూల్లో శృతి హాసన్కి ఒక ప్రాబ్లం ఉంటుంది. వాళ్ళ స్టోరీ ఉంటుంది. తను వచ్చేసి దాక్కోవడానికి వీళ్ళ ప్లేస్కి వస్తుంది. అక్కడ స్కూల్లో టీచర్ లాగా అపాయింట్ అవుతుంది. స్టార్టింగ్లో కొంచెం శృతి హాసన్ స్టోరీ ఉంటుంది. అక్కడ యాక్షన్ శృతి హాసన్ బాగానే ఉంటుంది. సాంగ్స్ ఇంకా థీమ్ సాంగ్సే ఉంటాయి. అక్కడ శృతి హాసన్ కోసం రౌడీలు వస్తారు అతను తీసుకెళ్ళడానికి. అక్కడ కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇంకా వరద స్టోరీ ఉంటుంది. వరద స్టోరీ ఏంటంటే ఇంకా అక్కడ వచ్చేసి జగత్ బాబు స్టోరీ చూపిస్తారు. జగత్ బాబు కొడుకు వరద అనమాట. అయితే ఇక్కడ వరద వచ్చేసి చిన్నప్పుడు వాళ్ళ కడియం ఒకటి ఉంటుంది. ఆ కడియం వచ్చేసి ఇంక వేరే వాళ్ళకి ఇచ్చినందుకు, ఆ కడియం అనేది ఒక రాజ్యం గురించి ఉంటుంది. ఒక కడియం ఉంటే ఒక రాజ్యం లాగా. అది వేరే వాళ్ళకి ఇచ్చినందుకు తను చిన్నప్పుడే వెళ్ళిపోతాడు. జగత్బాబు పంపిస్తాడు. లాస్ట్కి అక్కడికి వచ్చేస్తాడు వాళ్ళ ఊరికి. ఆ స్టోరీ వచ్చేసి ఇంకా శృతి హాసన్కి తను చెప్తుంటాడు హీరో పక్కన. ఇంకా అక్కడ జగత్బాబు వచ్చేసి వేరే ఒక ఊరికి వెళ్తాడు. అక్కడ వరదని అటాక్ చేయడానికి అక్కడ చుట్టుపక్కన పక్కన వాళ్ళు ఉంటారు. అక్కడ కింగ్ అవ్వడానికి ఇంకా ఇతన్ని చంపడానికి చూస్తారు. అప్పుడు అక్కడ 7 days టైం ఇస్తారు వీళ్ళకి. 7 daysలో వరద వచ్చేసి ప్రభాస్ దగ్గరికి వచ్చి తను పిలుస్తాడు వాళ్ళతో ఫైట్ చేయడానికి. ఇంకా క్లైమాక్స్ అంతా ఫైట్ సీన్స్ ఉంటాయి. ఒక దగ్గర చిన్నపిల్లని అటాక్ చేయడానికి రౌడీ ఉంటాడు. అక్కడ కొన్ని ఫైట్ సీన్స్ ఉంటాయి. ఆ క్లైమాక్స్ అంతా మూవీలో చూడండి. క్లైమాక్స్ ఏమవుతుంది ఏందనేది. టోటల్గా విజువల్ ఎఫెక్ట్స్, ఫైట్స్, కెమెరా టేకింగ్ అంతా బాగుంది. సాంగ్స్ కూడా బాగుంటాయి. బీజిఎం కూడా బాగుంది, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. ఇక సబ్స్క్రైబ్ టు మై ఛానల్ టు సీ ద మూవీ రివ్యూస్.